అందుకే కప్పుకి వెళ్ళి నీ మొన్న కదా నువ్వు 5 వారాలు ఉన్నావు కప్పుకి వెళ్ళిపోయినారా నువ్వు. సో ఏది నమ్మాలన్నా. సో అందుకనే నేను వాడి మీద ఫ్లిప్ అయిపోయాను. వీడు ఖచ్చితంగా హానెస్ట్గా ఆడతలేడు అని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి మనకంటే మీద 2 అలిగేషన్ల వల్ల నేను ఇంకా ఎక్కువ ఫీల్ అయినా. వాని క్యారెక్టర్ దాన్ని ఏమంటారు పదం కరెక్ట్ చెప్పాలంటే, 2 అమ్మాయిలు ఎమోషనల్గా నన్ను మోసం చేసిండు అని అన్నారు. అది చాలా బాధాకరమైన మాట. 2 అమ్మాయిలు సేమ్ పాయింట్ రేజ్ చేశారు, నువ్వు ఫీలింగ్స్తో ఆడుకొని పాయింట్లు తీస్తున్నావు. సో అది నాకు చాలాసార్లు నాకు కూడా అనిపించింది. ఎక్స్పెషల్లీ అది దోష అది క్లియర్గా చూపించింది నాకు. సార్ ఆడ ఏం లేదు, ఇటు పుల్ల పెట్టి ఇటు పెట్రోల్ వేసిండు. సో అట్లా ఉండడం రాంగ్ అని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే, వెళ్ళిపోతున్నప్పుడు వానికి బ్లాక్ రోజ్ ఇచ్చి మనకంటే ఆ దోష ఉంది విషయం, అట్లాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయ. ఇంక ఇది ఒకటే నీకు నేను ఇచ్చే సజెషన్ అని బయటకు వచ్చేసిన అంతే. సోనియా స్ట్రాంగ్ అయితే ఆడతలేదు. సోనియా మాటలే ఉన్నాయి, ఆ మాటలే ఉన్నాయి సోనియా. నాకు తెలిసిన సోనియా ఫైటర్, కానీ ఆ ఫైటర్ నాకు ఎక్కడ కనపడలేదు. ఫస్ట్ 2-3 రోజులే కనబడ్డది. ఆ తర్వాత ఆమె ఎందుకు సైలెంట్ అయింది, ఏమైంది నాకు అసలు నో ఐడియా. ఈ ట్రాక్ తెలియదు. నా బయటకు వచ్చినాక నాకు కొన్ని క్వశ్చన్లు అడితే నాకు నెత్తి ఖరాబ్ అయింది. వాళ్ళతోనే ఉన్నా కదా సోఫాలో పక్కన ఇన్ని జరిగినాయి అనుకున్నాను నేను. నేను షాక్ అయినా నిజంగా. ఆ రోజు ఘోరం ఏడ్చి నేను అన్న రోజే హెయిర్ ఉండాలి కదా, భలే కవర్ చేసినవాడు, నీట్గా కవర్ చేసినాడు. ఆ బిట్ మస్తు సెట్ చేసుకున్నాడు వాడు, సూపర్ సెట్ చేసుకున్నాడు. అంటే మనం యాక్టర్స్ అన్నా మనం నీట్గా కనబడాలి అన్నాడు. అది మంచిగా అనిపించింది. అది నేను ఎన్నిసార్లు పక్కకుండి నవ్వుకు నాకు అర్థం కాదు. సడన్ వచ్చి నాకు ఒక హగ్గి అని చెప్పి